హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు గిరిజ. నేను కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసే ముందు నేను నా మొబైల్లో మీ అందరి గార్డెనింగ్, మీరు ఇచ్చే సలహాలు, మీరు ఏ విధంగా మొదలుపెట్టారు, అవన్నిటిని నేను చాలా బాగా స్టడీ చేసుకున్నాను. కానీ అప్పుడు నాకు గార్డెనింగ్ చేయాలనే ఐడియా రాలేదు. దాని తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నాను నేను. ఇంతకుముందు నేను ఉపాధ్యాయునిగా పనిచేసేదాన్ని అండి, బిజీగా ఉండేదాన్ని. దానివల్ల నాకు సమయం దొరికేది కాదు. ఇప్పుడు కొంచెం ఉద్యోగ విరమణ అయిన తర్వాత ఇంటి దగ్గర ఈ గార్డెనింగ్ మీద నాకు చాలా మక్కువ కలిగిందండి. మీ అందరి సలహాలు అవన్నింటినీ పాటిస్తూ నేను చిన్ని గార్డెనింగ్కి ప్రారంభం చేసుకున్నానండి. ఇంకా నా గురించి చెప్పాలంటే, నా పేరు గిరిజ, నా ఛానల్ పేరు గిరిజ హోమ్ గార్డెనింగ్ అండి. మీకు అందరికీ మరోసారి ఆహ్వానిస్తున్నానండి. నేను ఎంఏ తెలుగు లిటరేచర్ ఇక్కడే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నానండి. అప్పుడు నా ప్రొఫెసర్స్ గురించి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. వారు ఏ విధంగా బోధించేవాళ్ళు, దానివల్ల నాకు చాలా అభిరుచి కలిగిందండి చదువుకునే దాంట్లో. నేను మంచి మార్కులతో ఫస్ట్ డివిజన్లో పాస్ అయినందుకు చాలా ఆనందిస్తున్నాను. మా ప్రొఫెసర్స్ గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో. మొదటిగా తీసుకోవాల్సింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారండి, తర్వాత బిరుదు రామరాజు గారు, డాక్టర్ కృష్ణకుమారి గారు, ఇంకా చాలామంది ప్రొఫెసర్స్ ఉండేవారండి. వాళ్ళందరిలో కూడాను ఎక్కువగా నాకు పాఠాలు బోధించడంలో కానీ, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు చెప్పే మాటలన్నీ వినడంలోనూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేది. 2 సంవత్సరాలు ఏ విధంగా గడిచిపోయాయో తెలియకుండా నా చదువులు పూరించుకున్నానండి. తర్వాత ఆ రోజుల్లో మహాకవి శ్రీశ్రీ గారి గురించి అందరు వినుంటారు. ఆయన నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన రాసినటువంటి జగన్నాథ రథచక్రాలు అనే కవిత నాకు ఎంతో ఇష్టమైందండి. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారండి, కవితకు కాదేది అనర్హం. అంటే మనం కవిత రాయాలనుకుంటే దేని గురించి అన్నా కథా వస్తువుగా తీసుకొని రాయొచ్చు అనేవాడు. ఆ విధంగా నా చదువు ఆ విధంగా ముగిసిందండి. ప్రస్తుతం నేను గార్డెనింగ్ మొదలుపెట్టుకున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి సలహాలతో నేను మొదలుపెట్టినటువంటి గార్డెనింగ్ మంచి విజయవంతంగా చేసుకోగలనని నా నమ్మకం అండి. మీరందరూ నాకు స్ఫూర్తి కలిగించినందుకు చాలా చాలా వందనాలండి. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకొని నా గార్డెనింగ్ గురించి మీకు అందరికీ సవిస్తారంగా నేను మీకు వివరించగలనండి. అంతవరకు సెలవండి. నమస్తే.